అదేమందమ్మా ఏమంటది కలుగుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అపర్ణాస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి నా బీటెక్ ఫ్రెండ్స్ తేజ మాన్సాను కలవడానికి నేను అనంతపురం అయితే వెళ్ళాను అనమాట. నా ఫ్రెండ్స్ తేజ మాన్సా వీళ్ళు. ఇక్కడ మా ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి, వీడియో తీస్తున్నా అని చెప్పి పాపం సిగ్గుపడుతున్నారు. ఇక్కడ వచ్చేసి నా ఫ్రెండ్ తేజ వెజిటేరియన్ అనమాట, నాన్ వెజ్ అసలు తినదు. నేను మాన్స మాత్రం ఫుల్ నాన్ వెజిటేరియన్, ఫుల్ తినేస్తాను అనమాట నాన్ వెజ్ మాత్రం. బట్ అందుకని కొంచెం ఫోజ్ కోసం ఫోటో కోసం అలా పట్టుకుంది, బట్ అస్సలు తినదనమాట. మా తేజ పెళ్లి తర్వాత కూడా నాన్ వెజ్ అయితే తినలేదనమాట, కానీ వాళ్ళ హస్బెండ్ కోసం అయితే చేసి పెట్టుద్ది. చికెన్ బిర్యానీ కానీ చికెన్ పకోడా కానీ ఇవన్నీ అయితే చేసి పెట్టుద్ది అనమాట. బట్ తనైతే తినదు. మేము బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు మేము బయటికి వెళ్ళినప్పుడు తనైతే ఎప్పుడు గోబీనే తినేది. నేను మాంస మాత్రం కేఎఫ్సి చికెన్లు, ఎప్పుడు చికెన్లు ఇలాంటివే ఆర్డర్ పెట్టేవాళ్ళం. సో అలా అయితే నేను వాళ్ళని ఫస్ట్ మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత మేము ముగ్గురం ప్లాన్ చేసి ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము. వచ్చి తినేసి నేను మళ్ళీ మా అత్త మామ ఉన్నారనమాట అనంతపూర్లో. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్నింగ్ తేజ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మాన్స కూడా అక్కడికి వచ్చేసింది. సో కొద్దిసేపు వాళ్ళతో స్పెండ్ చేసేసి ఈవినింగ్ మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి హౌసింగ్ బోర్డ్ పార్క్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్ చేసేసి ఇంకా మేము అనంతపూర్కి బాయ్ చెప్పేసేసి ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. తేజ మాన్స నా బీటెక్ బెస్ట్ ఫ్రెండ్స్. మా నేమ్స్తో చిన్న షార్ట్ కట్ నేమ్ ఏదైనా క్రియేట్ చేయాలని చెప్పి నేను ఒకసారి అపర్ణ తేజ మాన్స్ అని రాస్తూ ఒకసారి క్రియేట్ చేసేసాను అనమాట. ఏటీఎం అని, ఏటీఎం బ్యాచ్ అంటే అందరికి తెలిసిపోద్ది, అప్పు తేజ మాన్స్ అని. బాగుంది కదా ఏటీఎం నేమ్. యూట్యూబ్లో పెడతాను ఇది. రియాన్సీ పాపను మా అత్త వాళ్ళ ఇంట్లోనే వదిలేసి వచ్చేసాను అనమాట. ఇద్దరు ఉంటే అతి చేస్తారని చెప్పి వీళ్ళైతే అడిగారు పాపను కూడా తీసుకురావాల్సిందని చెప్పి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తేజ వాళ్ళ ఇంటికి అందరం అయితే వెళ్ళాం. మా ఆయన, పాప, చోటు అందరం కలిసి వెళ్ళాం అనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడు ఆ పాప ఎంత ట్రై చేస్తుంది చూడు. నా చేపట్టుకోలే నువ్వు చేయబట్టుకో చూడు ఆ పాప ట్రై చేస్తుంది. పోదంలే
వీడియోలో బాయ్ వద్దులే గమ్ము చూడు ఆ లెక్క ఎక్కుంట అక్క ఇక్కడ ఒక చిన్న సాడ్ ఇన్సిడెంట్ అయితే అయిందనమాట. ఇది అనంతపూర్ బస్ స్టాండ్లో మేము ఊరికి రిటర్న్ అయ్యేటప్పుడు వీడియో అనమాట. పిల్లలు ఇద్దరు మంచిగా ఆడుకుంటున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. ఇంకా నాకు ఎందుకు అనిపిస్తుంది వీళ్ళు కింద పడేటట్టే ఉన్నారని చెప్పి ఇంకా నేను రియాన్స్ని అయితే పట్టుకొనే ఉన్నాను. బట్ లాస్ట్ టైంలో బస్సు వచ్చే టైంకి రియాన్స్ అయితే గట్టిగా పడిందనమాట. సీటుకి తగిలించుకునేది, దెబ్బ తగిలించుకుంది. ఇక్కడ వచ్చేసి దెబ్బ అయితే చిన్న దెబ్బే, కానీ తను అది మానిపోయిన తర్వాత మళ్ళీ అది గోకడం, మళ్ళీ మానిపోవడం, మళ్ళీ దాన్ని గోకడం అలా కొంచెం పెద్దదే చేసుకుంది. కరెక్ట్గా బొట్టు దగ్గర తగిలిందనమాట దెబ్బ. సో తను అలా గోరుతో గోకి అలా చేసేసుకుంది. ఇప్పుడైతే తగ్గిపోయిందిలేండి. ఆ ఇన్సిడెంట్ అయితే జరిగింది ఆ రోజు. నీ దెబ్బ చూపి, ఏది ఏమి నొప్పి అవుతుంది, నొప్పి అవుతుంది ఇంకా నీకు మానిపోయింది పాప. సరే దెబ్బ చూపి, దెబ్బ చూపి. మానిపోయింది. ఎక్కడ తగిలించుకున్నావు? బస్ స్టాండ్లో తగిలించుకున్నావా? మరి స్పీడ్ పరిగెత్తకూడదు కదా, పరిగెత్తినావా స్పీడ్గా?